వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి. అట్లాగే యూత్ ఇంకా వయసు పెరిగాక పెళ్లి చేసుకునే వాళ్ళ లైంగిక దాంపత్యం ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఆయుర్వేదంలో ఏ ఏ చిట్కాలు ఉన్నాయి చెప్తానమ్మా. ఇప్పుడు పూర్వకాలమ్మా వయస్సు పెరిగే కొద్దీ, వయస్సు పైబడే కొద్దీ, వృద్ధాప్యం వచ్చే కొద్దీ రకరకాలైన జబ్బులు చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఉండేదమ్మా. అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, షుగర్లు, బీపీలు, వెయిట్, క్యాన్సర్లు, రకరకాల జబ్బులు వచ్చాయి వయసు వచ్చిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత. కానీ ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచే ఈ రావడం మొదలైపోయినాయి. అది చాలా చాలా దురదృష్టకరం. వీటికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మన ఆహార విధి విధానాలు మారిపోయాయి, జీవన విధి విధానాలు మారిపోయాయి. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పెద్ద వయస్సులో రావాల్సినటువంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద వయసులో ఏమైనా సమస్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను చూడండి. పూర్వకాలము 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో షుగర్ వచ్చేది. ఈ రోజుల్లో 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు లేదా కొంచెం ముందు షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి అనేక రకాలైన కారణాలు. సరే, ఆ కారణాలు కొద్దిసేపు మనం పక్కన పెడితే చిన్న వయసులోనే షుగర్ వస్తుంది. సరే, పూర్వకాలం వాళ్ళకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో ఈ యొక్క షుగర్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగేది, క్రమక్రమంగా వాళ్ళు మందులు వాడుతుంటారు. సరే, కొన్నాళ్లకు అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏమంటే ఇంచుమించు బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి. వాళ్ళు ఏమంటే సరే ఉంటే ఉంటాం లేకపోతే లేదు, రేపు అన్నీ చూసాం కదా, ఇంతకంటే నేను చేయదగింది ఏమంటే నిరుత్సాహానికి కూడా గురైపోతారు. అదే పరిస్థితి, అదే షుగరు చిన్న వయసులో వస్తే వాళ్ళు ఆ విధంగా రాజీ పడగలరమా? సాధ్యం కాదు. అది దేహధర్మము జీవధర్మాలు సాధ్యం కాదు. కానీ రెండోది ఏంటంటే చిన్న వయసులోనే మాకు 25 ఏళ్ళు 30 లేదా 40 సంవత్సరాల షుగర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా ఇతర అవయవాలపైన దాని ప్రభావం చూపించేసి తర్వాత ఈ గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, పేవులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా ఒకదానికి ఒకటి చుట్టుముడుతుంటాయమ్మా. సో 60 ఏళ్ళ వాళ్లకు 70 ఏళ్ళ వాళ్లకు షుగర్ వచ్చినప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి సమస్యలకి 25-30 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళకే షుగర్ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఇలాంటి కాంప్లికేషన్స్కి ఎంత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చూడమ్మా. సో అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. ఇందులో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అట్లే నెట్టుకొని వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొన్ని రకాలైనటువంటి సమస్యలు అయితే చాలా బాధాకరంగా మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. వాళ్ళు భాగస్వామితో చెప్పుకోలేరు. వాళ్ళ ముఖ్యంగా ఈ లైంగిక సమస్యల గురించి మనం ఆలోచించినట్లయితే భాగస్వామితో చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, ఇతర ఆత్మీయులతో చెప్పుకోలేరు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తప్పకుండా వస్తాయమ్మా. శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు, చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేరమ్మా. దీనివల్ల చిన్న వయస్సులో వాళ్ళు ఆనందించాల్సినటువంటి వివాహ అనుభూతి ఏదైతే ఉందో, ఆ వివాహం మాధుర్యం ఏదైతే ఉందో దాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. రెండవది ఏంటంటే 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే వాళ్ళ జీవితం కూడా మొదలయ్యేదమ్మా. అంటే ఎడ్యుకేషను ఇలాంటివన్నీ అయిపోయి జీవితంలో స్థిరపడడం మొదలవుతుంది. అప్పుడు భాగస్వామి, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ అప్పుడే మొదలవుతాయి. ఆ టైంలోనే అంతకుముందే మా పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ మొదలవుతాయి. సో జీవితంలో మాధుర్యాన్ని అనుభవించాల్సిన దశ మొదలైనటువంటి సందర్భంలో ఇలాంటి షుగర్ వస్తే వాళ్ళ భవిష్యత్తు ఎంత అంధకారమయం ఉంటుందో ఊహించండి. చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి షుగర్ వచ్చింది సమస్య చాలా మందిలో వస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యలు, సెక్స్ సమస్యలమ్మా. ఇవి వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ, మానసికమైనటువంటి బాధ మరీ వర్ణాతీతం. అందుకే ఈ శృంగారము పరిస్థితులను చక్కదిద్దగలదు, నిలబెట్టగలదు, విచ్ఛిన్నం చేయగలదు, విడగొట్టగలదు. శృంగారానికి అంత శక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి అవాంతరాలు ఏర్పడతాయో వాళ్ళ జీవితం కూడా నిస్సారంగా తయారయ్యి ఆ యొక్క ప్రభావము సమాజం మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చిన్న వయస్సులో అటువంటి జబ్బులు రాకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ లాంటివి. సరే, అథవా
దురదృష్టవశాత్తు మరొక కారణంతోనూ షుగర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఈ కోరికల విషయంలో కానీ, శృంగారానికి సంబంధించినటువంటి స్తంభన విషయంలో కానీ, మగవాళ్ళలోమా స్కరణ విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు చక్కదిద్దేందుకు, ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చినప్పటికీ త్వరగా చక్కదిద్దేందుకు ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధము, ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండనటువంటి ఔషధము, ఆధునిక అంటే ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా, అంటే ఆయా వ్యాధులకు ఆ మందులు వాడుతూ కూడా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా. దీనికి కావలసినటువంటి పదార్థాలు 3 అమ్మా. అశ్వగంధ, దాల్చిన చెక్క, లవంగాలు. అశ్వగంధ, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 పదార్థాలతోనే ఆ సెక్స్ పరమైనటువంటి శృంగారపరమైనటువంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. వచ్చినప్పటికీ వాటిని అధిగమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అశ్వగంధ ఒక 20 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు తీసుకోవాలి. లవంగాల చూర్ణం 20 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 చూర్ణాలు కలపడం వల్ల 60 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. ఈ 60 గ్రాముల ఔషధం 1 నెలకు సరిపోతుంది. ఎలాగంటే ఉదయం పూట ఆహారం తర్వాత ఒక 50 ml లేదా 100 ml మిల్క్లో 1 గ్రామ్ పౌడర్ కలిపేసి తాగలం. రాత్రిపూట కూడా అంతే, పడుకునేటప్పుడు 1 గ్రామ్ పౌడరు కొన్ని పాలు తీసుకొని, కాచినటువంటి పాలు లేకపోతే గోరువెచ్చని పాలు అందులో కలిపేసి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ రావమ్మా. బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు చెప్తాను చూడమ్మా, ఇప్పుడు అశ్వగంధ ఉంది. అశ్వగంధ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంప్లికేషన్స్ అంతా రాకుండా ఉండడమే కాకుండా ఈ శృంగారపరమైనటువంటి అంశాలను కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అశ్వగంధలో విథనాలు, వైథానిలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో శృంగారపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు కూడా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుందమ్మా. అందుకే దీని పేరే అశ్వగంధ. అంటే ప్రకృతిలో కూడా జీవజాతులు కూడా ఈ అశ్వానికి అంత సమర్థమైనటువంటి శృంగార శక్తి ఉన్నటువంటి తార్కాణంతోనే వీళ్ళు దానికి అశ్వగంధ అని పేరు పెట్టి, గుర్రం అమ్మా. గుర్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. శృంగారపరమైనటువంటి పవర్ దానికి ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు పెద్దలు దీనికి అశ్వగంధ అని పేరు పెట్టారు అనమాట. సో ఈ పురుషులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ శృంగారపరమైనటువంటి సమస్యలు రావడం మొదలవుతుందో, వ్యాధి వల్ల కొంత నీరసం మొదలై ఉంటుంది. శృంగారపరమైనటువంటి సమస్యల వల్ల ఎప్పుడైతే శృంగారపరమైన ఇబ్బందులు ఎదురవుతాయో మానసికంగా కూడా కుంగిపోతాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి కార్టిసాల్ అనేటువంటి హానికారకమైనటువంటి ప్రొడక్షన్ ఒకటి ఉత్పత్తి అవుతుంది, హార్మోన్. ఆ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ ఈ కోరికలు ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి అశ్వగంధ వాడుకోవడం వల్ల స్ట్రెస్ రిలీవర్, మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక కాన్ఫిడెన్స్ ఇస్తుందమ్మా. ఎస్, నాకేం ఇబ్బంది ఉండదు, నేను మామూలు ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే శృంగార కార్యక్రమాల్లో చలాకీగా ఉన్నానో ఆ విధంగా ఉండగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అదేవిధంగా ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. కార్టిసాల్ అనేటువంటి చెడు హానికారకమైనటువంటి హార్మోన్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు దాల్చిన చెక్క ఉందమ్మా. దాల్చిన చెక్క కూడా సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా బ్లడ్ వెజిల్స్ను వ్యాకోచపరిచేసేసి రక్తం సజావుగా జరిగేట్లు చేస్తుంది. కాబట్టి శృంగారపరమైన ఇబ్బందులు లేకుండా దాల్చిన చెక్క కూడా ఉపయోగపడుతుందమ్మా. అందులో ఈ యొక్క పదార్థం వాడుకోవడం వల్ల ఈ రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అయినప్పుడు రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. రక్తనాళాలు వ్యాకోచం చెందితే బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది అనమాట అవయవాలకు. దానివల్ల కూడా వాళ్ళకి ఆ సమస్య లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత 3వ పదార్థం లవంగాలు. లవంగాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ప్రకృతి అనేక రకాలైన ఔషధాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క మనం ఈ లవంగాలను తీసుకుంటే అసిటైల్ కొలిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుందమ్మా మెదడులో. అసిటైల్ కొలిన్, ఎప్పుడైతే అసిటైల్ కొలిన్ అనేటువంటి పదార్థం మెదడులో ఎక్కువగా ఉత్పత్తి అయిందో దాని గుణం ఏమంటే కోరికలను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ అనేటువంటి పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్ పెంచుతుంది. సో మనం లవంగాలను ఈ రూపంలో వాడుకుంటున్నాం కాబట్టి మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి హార్మోన్ పెరగడం వల్ల కోరికలు పెరుగుతాయి, పరోక్షంగా టెస్టోస్టెరాన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ కోరికలు శృంగార పరమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఈ 3 కాంబినేషన్స్ వాడుతున్నాము. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఆ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబం కూడా సంతోషంగా, ఆనందదాయకంగా మంచి దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి మంచి అవకాశం దొరుకుతుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.